హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. అండ్ ఇక్కడ అసలు మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి అడ్డుపడుతున్న ఎనర్జీ ఏంటి అనేది తెలుసుకుందాం ఈరోజు. సో మీ పర్సన్ ఇక్కడ ఈరోజు చాలా కొంచెం ఎనర్జెటిక్గా ఉన్నారు చూడటానికైతే. అండ్ మంచి ఫీలింగ్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి. అండ్ మీ పర్సన్ అయితే ఇక్కడ నాకు తెలిసి నిన్న ఏదో కాన్వర్సేషన్ జరిగినట్టు అనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య. ఆ కాన్వర్సేషన్ అంతే ఫోన్ కాల్ నుంచో ఫోన్లో మాట్లాడుకున్నట్టయితే తెలుస్తుంది, లేదా మెసేజెస్లో మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ఏదో ఒక చిన్న కమ్యూనికేషన్ జరిగింది, జస్ట్ 5 minutes అట్లా, 5 minutes ఆర్ 3 minutes, బిలో 5 minutes జరిగింది ఇక్కడ కన్వర్సేషన్. సో అందులో మీ పర్సన్ మీతో తక్కువ మాట్లాడారు, మీరేమో ఎక్కువ మాట్లాడారు. బట్ అయినా కూడా అసలు ఎలా మాట్లాడారంటే మీతో తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు మాట్లాడితేనే కొడతాడేమో అన్నట్టుగా పెట్టారు అక్కడ ఫేస్. అలా పెట్టుకొని ఫోన్ చేస్తున్నారు. మాట్లాడిన తర్వాత ఏమైందంటే చిన్న చిన్న విషయాలు అడిగారు. మీరు ఎందుకు బ్లాక్ చేశారు, మళ్ళీ ఎందుకు అన్బ్లాక్ చేసి మధ్యలో మళ్ళీ ఎందుకు బ్లాక్ చేయడం జరిగింది, ఇవన్నీ అడిగారు మీరు. కానీ అటు నుండి అయితే రిప్లై రాలేదు. నేను తర్వాత మెసేజ్ చేస్తాను, కాల్ చేస్తానని చెప్పి మళ్ళీ కట్ చేసేసారు. మాట్లాడలేదు సరిగ్గా మీతో. సో మీతో సరిగ్గా మాట్లాడలేదు ఇక్కడ, కానీ అక్కడ ఊరికే నవ్వుకుంటున్నారు లోపల. సరే అయితే ఇక్కడ తనకి పడిన ఇంప్రెషన్ ఏంటంటే మీ పర్సన్కి మీ పైన ఇన్ని వేషాలు వేసాను కదా నేను, అంటే అన్బ్లాక్ చేయలేదు, బ్లాక్ చేయలేదు, బ్లాక్ చేయటం, అన్బ్లాక్ చేయటం, ఇట్లా ఊరికే తిట్టడం, ఫోన్ పెట్టేయడం, రేపటి నుంచి మెసేజ్ చేయకని చెప్పి ఫోన్ కట్ చేయడం, ఇవన్నీ చేశాను కదా. అయినా కూడా ఎందుకు నాతో కోపంగా ఎందుకు మాట్లాడలేదు, మామూలుగానే ఎందుకు మాట్లాడారు అనేది ఆలోచించారు చాలాసేపు హ్యాపీగా నవ్వుకున్నారు అటు మీ పర్సన్ వైపు. మీ పర్సన్ నవ్వుకున్న తర్వాత తనకి ఇంప్రెషన్ ఏం పడింది మీ మీద, ఏంటిది ఏదో ఒక మదర్ ఆర్ ఫాదర్ వాళ్ళ పిల్లలతో ఎట్లా మాట్లాడతారు అలా మాట్లాడినట్టుగా అనిపించింది. ఒక మదర్లీ లవ్ కానీ ఫాదర్లీ లవ్ కానీ ఎలా ఉంటుంది అలాగా చూపించినట్టు మీరు ఆ రేంజ్లో మాట్లాడారనమాట, ఆ స్టైల్లో. సో ఆ మాటలు విని మీ పర్సన్కి నవ్వు అయితే వచ్చింది. అండ్ తర్వాత చెప్తాను, మెసేజ్ చేస్తానని, కాల్ చేస్తాను అని ఏదో చెప్పి మీకు మళ్ళీ కాల్ కట్ చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ ఫ్యూ డేస్లో అయితే మళ్ళీ మీకు కాల్ గారు మెసేజ్ రావడం జరుగుతుంది. సో ఇది మీ కరెంట్ సిచ్యువేషన్ మీ ఇద్దరి మధ్య జరుగుతుంది. ఇది కొంతమందికే జరిగిందేమో అని తెలుస్తుంది నాకైతే. ఇక్కడ స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, ఎయిర్ అండ్ ఫైర్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏరిస్, లియో, సెజిటేరియస్ అండ్ లీబ్రా, వర్గో, అక్వేరియస్ కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మీరు మీ పర్సన్ కోసం మళ్ళీ వెయిట్ చేస్తున్నారు. అదేంటి మెసేజ్ ఆర్ కాల్ మళ్ళీ చేస్తానన్నారు, ఇంకా రాలేదు అని వెయిట్ చేస్తున్నారు మీరు. కానీ ఇక్కడ మీ పర్సన్ అనుకునేది ఏంటంటే అక్కడ థర్డ్ పార్టీతో ఇంకా సిచ్యువేషన్ అలానే ఉంది, స్టాగ్నెంట్ సిచ్యువేషన్ కనిపిస్తుంది అక్కడ థర్డ్ పార్టీతో. ఏ విషయం ముందుకు వెళ్ళట్లేదు, అలా అని కనెక్షన్ పూర్తిగా కట్ చేసుకుందామని అంటే అక్కడ కూడా ఏదో ఒక అడ్డు వస్తుంది. సో నాకు తెలిసి మంత్ ఎండింగ్కి ఈ రిలేషన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి పూర్తిగా రిలేషన్ కట్ చేసుకుని మీ దగ్గరికి రావడం అంటూ జరుగుతుంది ఈ మంత్ ఎండింగ్కి. అండ్ మీ పర్సన్ అయితే ఇక్కడ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీకోసం. మీరు ఒక ఇండిపెండెంట్ పర్సన్ అని, అబండెంట్ లైఫ్ అని మీది, ఇండిపెండెంట్ లైఫ్ అని, అండ్ బిజినెస్ మైండ్ మీది,
ఎలాంటి విషయాన్నైనా ఈజీగా సాల్వ్ చేసేస్తారు మీరు, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా. సో అవన్నీ బాగా నచ్చాయి మీ పర్సన్కి. అండ్ మళ్ళీ మీ పిక్స్ తీసి అవన్నీ చూస్తూ కూర్చుంటారు చాలాసార్లు. మీ డ్రెస్సింగ్ సెన్స్, మీరు వాడే పర్ఫ్యూమ్స్ అవన్నీ ఒక రేంజ్లో ఉంటాయన్నమాట. అంటే అందరి దగ్గర కామన్గా ఉండే ఐటమ్స్ అయితే ఉండవు మీ దగ్గర, రేర్గా ఉంటాయి మీ దగ్గర ఉన్న పీసెస్ అవన్నీ, మీరు వాడే ఐటమ్స్ అవన్నీ. సో అవన్నీ కూడా చూసుకొని ఏదో సాటిస్ఫాక్షన్ అవన్నీ గుర్తు తెచ్చుకొని తర్వాత అయితే మళ్ళీ ఫ్యూ డేస్లో ఇంకా రిలేషన్ కట్ చేసుకుని మీకు కాల్ చేద్దాం అన్న ఆలోచనలో ఉన్నారు. అండ్ మీ విషయానికి వస్తే ఏంటి, నాకు ఇంకా రాలేదు, ఏ మెసేజ్ రాలేదు, ఏ కాల్ రాలేదు అని మీరైతే వెయిట్ చేస్తున్నారు. కానీ మీరైతే ఇలాంటివన్నీ పెద్దగా పట్టించుకోరు. బట్ మీ పర్సన్ అయితే ప్రతి పాయింట్ మైండ్లో ఎక్కేస్తుంది మీ పర్సన్కి. సో అలా చూస్తున్నారు అనమాట. నెక్స్ట్ ఏమో కానీ ఇక్కడ మీ పర్సన్కి చాలా భయం అయితే ఉంది. మళ్ళీ కనెక్షన్ మీ ఇద్దరి మధ్య ఎలా ఉంటుందో, రీయూనియన్ అయిన తర్వాత ఎలా ఫీల్ అవుతారో, మీరు అలానే ఉంటారా తనతో లేదా డిఫరెంట్గా బిహేవ్ చేస్తారా, ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ ఇక్కడ ఏదో ఒకేషన్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. అంటే మేబీ యువర్ బర్త్డే ఆర్ ఎనీ అదర్ ఒకేషన్. ఆ ఒకేషన్ రోజు మీకు విష్ చేసినట్టుగా మాట్లాడి ఆ రోజు నుంచి ఇంకా మాట్లాడడం స్టార్ట్ చేద్దాము అని అయితే ప్లాన్ చేసుకుంటున్నారు. అండ్ నాకు తెలిసి మీది ఎవరిదైనా రీసెంట్గా బర్త్డే రాబోతున్నట్టుంది. అండ్ మీ పర్సన్ కానీ మీది కానీ ఆగస్ట్లో బర్త్డేస్ అయితే ఉంటున్నాయి. ఇక్కడ వ్యూయర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళది జూలై, ఆగస్ట్లో చాలామంది బర్త్డేస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ రీయూనియన్ ఎప్పుడవుతుంది అని అనుకుని వెయిట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ జూన్ ఎండింగ్ కల్లా రీయూనియన్ అవుతుంది చాలామందికి. అండ్ అయినా కూడా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం, రీయూనియన్ లేదు మాకు అని అనుకుంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి. పర్సనల్ రీడింగ్ తీసుకుంటే దాంట్లో మీకు రీయూనియన్ ఎప్పుడు అవుతుంది మీ పర్సనల్ డీటెయిల్స్ ప్రకారం అనేది ఈజీగా తెలుస్తుంది అప్పుడు మీకు. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. ఇది ఎవరికోసమైనా చూడొచ్చు ఈ రీడింగ్. మీరు మీ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, ఎక్స్, క్రష్, వైఫ్, హస్బెండ్, డివోర్స్కి అప్లై చేసిన వాళ్ళు కూడా చూడొచ్చు ఈ వీడియో మీరు ఎప్పుడైతే చూస్తారో ఆ రోజుకి మీరున్న సిచ్యువేషన్కి ఈ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. సో అలా అని అందరికీ ఈ వీడియో రెజనేట్ అవుతుందని చెప్పలేం. ఎవరికైతే రెజనేట్ అవుతుందో వాళ్ళు ఈ రీడింగ్ మీదే అనుకోవచ్చు. లేదు ఇందులో ఎన్ని పాయింట్స్ మీకు రెజనేట్ అయితే అవి తీసుకోండి. అసలు ఒక పాయింట్ కూడా మీకు రెజనేట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు. పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి పింగ్ చేయండి, డీటెయిల్స్ చెప్తాను. అండ్ ఇవన్నీ కూడా అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది మీరు. అండ్ ఎవరైతే ఇలా మీ ఫ్యూచర్ని ఇలా ఉండాలి అని అనుకుంటారు కానీ మీరు అనుకున్నట్టయితే ఏది జరగదు. సో దానికి మీరు ఏం చేయాలంటే మేనిఫెస్టేషన్ బాగా పనిచేస్తుంది ఇక్కడ మీకు. మేనిఫెస్ట్ ఎలా చేసుకోవాలి? మెడిటేషన్లో మేనిఫెస్ట్ చేసుకోవాలి. సో ఇది ఏ టైంలో చేయాలి? 6 లోపు చేయాలి మార్నింగ్, లేదా 4 ఆ టైంకి, ఎర్లీ మార్నింగ్ 4కి 5కి అట్లా కొంతమంది లేస్తూ ఉంటారు. ఆ టైంకి చేసుకుంటే చాలా మంచిది. అప్పుడే మీకు మేనిఫెస్టేషన్ బాగా వర్క్ అవుతుంది. ఎందుకంటే కంగారుగా చేయడం, అలా చేయడం వల్ల మెడిటేషన్ వేస్టే, మేనిఫెస్టేషన్ ఇంకా అసలు 0 అయిపోతుంది. సో పడుకునే ముందన్నా చేసుకోండి సైలెంట్గా ఉన్నప్పుడు. లేదు అని అంటే ఎర్లీ మార్నింగ్ ఎవరు లేవకముందు చేసుకోండి మెడిటేషన్ అండ్ మేనిఫెస్టేషన్. అండ్ ఇక్కడ చాలామంది అయితే ప్రజెంట్ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. అవన్నీ కూడా మీరు క్రియేట్ చేసుకున్న బ్లాకేజెస్ అండ్ కొన్ని మీ పర్సన్ క్రియేట్ చేసిన బ్లాకేజెస్ అనమాట.
ఆ బ్లాక్స్ అన్నీ ఎప్పటికి పోతాయి అని అంటే ఎప్పుడైతే మీరు రీయూనియన్ అవుతారో అప్పుడు మీలో క్రియేట్ అయిన హ్యాపీనెస్ ఏదైతే ఉంటుందో ఆ పాజిటివిటీ ఈ బ్లాక్స్ అన్నీ తీసేస్తుంది. లేదు రీయూనియన్ అవ్వదు కొంతమందికి, ఎన్నిసార్లు ట్రై చేసినా ఎంతలా ట్రై చేసినా రీయూనియన్ అనేది జరగదు కొంతమందికి. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ విషయాన్ని వదిలేసి మీ కెరీర్ పైన దృష్టి పెట్టండి. ఇంకా మీ కెరీర్ పైన, మీ హెల్త్ పైన, ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళపైన, వాళ్ళని మీరు చూసుకోవడం, మీ ఫ్యామిలీ మెంబర్స్ని చూసుకోవడం, అలాంటి వాటిపైన మీరు దృష్టి ఇటువైపు మళ్ళించుకోండి. లేదు అనుకుంటే ఎలా ఉంటుందంటే మీకు అదొక మెంటల్ టార్చర్లా ఉంటుంది. అక్కడ రీయూనియన్ అవ్వదు, కమ్యూనికేషన్ రాదు, అయినా మీరు వాటి కోసమే ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడు డిప్రెషన్లో ఉంటారనుకోండి, అది వేస్ట్ ఆఫ్ టైం అనమాట. సో అదంతా ఆ ఎనర్జీని మొత్తం మీ కెరీర్ డెవలప్మెంట్ మీద పెట్టుకుంటే మీరు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు. సో ఓవర్ థింకింగ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి ఓవర్ థింకింగ్ చేయకండి ఏ విషయం కోసం కూడా. యూనివర్స్ అనేది ఒకటి ఉంది కదా, యూనివర్స్ అందరికీ మంచి దారే చూపిస్తుంది. మీ తప్పు లేనంత వరకు మీరు భయపడనక్కర్లేదు. మీరు ఎప్పుడు రాంగ్ ట్రాక్ మీద వెళ్ళరు కదా, సో రైట్ ట్రాక్ మీదే ఉన్నారని అనుకోండి. సో మీ వల్ల ఎవరికన్నా హామ్ చేశారనుకోండి, మీరు ఎవరినైనా ఏడిపించినా, వాళ్ళని నొప్పించేటట్టు మాట్లాడినా మీకైతే మంచి జరగదు. ఎందుకంటే యూనివర్స్ అవన్నీ యాక్సెప్ట్ చేయదు. మీరు మంచిగానే ఉంటే మీ లైఫ్ కూడా మంచిగానే ఉంటుంది. మీరు ఎవరిని బాధ పెట్టలేదు, అయినా మిమ్మల్ని ఎవరో వచ్చి బాధ పెట్టారనుకోండి, అది కూడా మీకు ఒక బ్లాకేజ్గా ఏర్పడుతుంది. ఎందుకంటే వాళ్ళు బాధ పెట్టారు అని మీరు అదే ఆలోచిస్తూ ఉంటారు. సో అలాంటి ఆలోచనలు రానివ్వకుండా చూసుకోండి. బాధ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అప్పుడు ఆ బ్లాకేజెస్ వాళ్ళ వరకే ఉంటాయి. ఆ బాధని మీరు రిసీవ్ చేసుకోవద్దు. మీరు ఎప్పుడైతే దాన్ని రిసీవ్ చేసుకొని దాని మీద ఓవర్ థింకింగ్ చేసి అనాలిసిస్ చేసి ఇప్పుడేమవుతుంది తర్వాత ఏమవుతుంది అని ఆలోచిస్తూ కూర్చుంటే అది ఒక మెంటల్ టార్చర్ కింద ఉంటుంది మీకు. తర్వాత అవన్నీ కూడా బ్లాక్స్ లాగా ఏర్పడి బాడీలో ఏ పని జరగదు, హెల్త్ పాడైపోతుంది మెయిన్. సో అలా టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఎవరైనా మిమ్మల్ని బాధ పెడితే ఆ విషయం మీరు ఆలోచించకండి, వాళ్ళ నేచర్ అంతే అనేసి వదిలేసేయండి. అదే విషయం పదే పదే ఆలోచిస్తూ కూర్చోకండి, టైం వేస్ట్ చేసుకోకండి. ఆ ఎనర్జీని మొత్తం మీ డెవలప్మెంట్ కోసం యూజ్ చేసుకోండి. సో ఈ రీడింగ్ ఇంతటితో ఆపేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో కనుక మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.